రైతులు సాగు కాలానికి 45 నుంచి 50 రోజుల ముందు వారి పొలాల్లో చిరుధాన్యాలు సాగు ఎంతో లాభదాయకమని ఏపీ ప్రజాస్వామ్య ప్రకృతి వ్యవసాయం జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు. కావలి మండలం తాళ్లపాలెంలో ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి, ఏడీఏలు నాగరాజు, మధుసూదన్ రావులు హాజరయ్యారు. రైతులు వారి పొలాల్లో చిరు ధాన్యాలు చల్లుకుంటే వాటి నుంచి వచ్చే ఆకుకూరలు, కాయగూరలు లభిస్తాయన్నారు. ఆ తర్వాత పొలంలో కలియ దున్నుకుంటే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. ఇలా రైతులకు 2 రకాల ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం 30 రకాల విత్తనాల కిట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎన్ఎఫ్ డిపిఎం మాలకొండయ్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తాళ్లపాలెం కావలి మండలం గ్రామంలో ఈ పిఎండిఎస్ కిట్స్ ని రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 650 కేజీలు మనం 65 కిట్లుగా చేసి దీంట్లో దాదాపు 30 రకాల పంటలు మనము కలపటం జరిగింది. మొత్తము మనకి ధాన్యాలు, చిరుధాన్యాలు, తర్వాత పెసలు, మినుములు, పల్సెస్ అన్ని రకాలు, అదేవిధంగా కూరగాయల విత్తనాలు అన్ని, తోటకూర ఇట్లాంటివి కూరగాయల విత్తనాలు కూడా, బెండ అన్ని విత్తనాలు మనం కలపడం జరిగింది. ఈ పిఎండిఎస్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రైతుకి అదనపు ఆదాయం కలిగించడానికి మనము వర్షాలకి పడబోయే సీజన్కి ముందు వేసుకొని ఒక 45 రోజుల నుంచి 50 రోజులు పంట కాలంలో ముందు వేసుకొని దాంట్లో ఆదాయం పొందిన తర్వాత దీన్ని భూమిలో కలిదుకున్నాక మనకి మెయిన్ పంట వేసుకోవడానికి గాను ఈ పిఎండిఎస్ కిట్లు మనం రైతులకు అందించడం జరిగింది. దీనివల్ల మనకి భూసారం పెరగటమే కాకుండా భూమిలో వైవిధ్యమైన బ్యాక్టీరియా పెరగటము, తర్వాత భూమి యొక్క లభ్యత, కార్బన్ లభ్యత అనేది పెరగటం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి వేరు వ్యవస్థ కూడా రకరకాలుగా పొడవు తక్కువ వేరు వ్యవస్థ, ఎక్కువ వేరు వ్యవస్థ ఉన్న గింజలు ఉండటం వల్ల మనకి భూమి కూడా గుల్లబారి మనకి నీటిని పట్టుకునే శక్తిని కూడా, అంటే వాటర్ అబ్జార్ప్షన్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల పంటలు వేయటం వల్ల కూడా మనకి రైతుకు ఆదాయం కలుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే కూరగాయలు విత్తనాలు ఉన్నాయి, దీంట్లో ఆకుకూరలు ఉన్నాయి, అన్ని మొక్కజొన్నలు అన్నీ కలిపాం కాబట్టి వాటి ఫలసాయం అంతా తీసుకున్న తర్వాతే భూమిలో కలుపుకున్నట్టయితే మనకి ఆదాయం పొందే అవకాశం ఉంది. తర్వాత మనకి రసాయనిక ఎరువుల వినియోగం కూడా మనం ఈరోజు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ రసాయనిక ఎరువుల వినియోగం వల్ల కూడా భూసారం తగ్గిపోయి భూములు చౌడుబారిపోతూ ఉన్నాయి. కనుక ఈ భూసారాన్ని పెంచుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఈరోజు మనకి ఎంతో ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పిఎండిఎస్ కిట్లు ని వాడుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ సూచన చేస్తూ ఉంది. మనకి ఈ సంవత్సరం 80,000 పిఎండిఎస్ కిట్లు మనం రైతులకి అందజేయాల్సిందిగా మనకి టార్గెట్ నిర్ణయించడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకి మనం ఇప్పటికీ 20,000 పైనే మనం ఇచ్చాము. ఇంక ఈ రాబోయే 2 నెలల్లో కూడా మిగతా పిఎండిఎస్ కిట్స్ అన్నీ కూడా మన ప్రకృతి వ్యవసాయ విభాగం వాళ్ళు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ. స్వాగతం, సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.